హలో ఫ్రెండ్స్, నేను మీ విజయ. గుని రసోయిలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. చలికాలం వచ్చింది, అందరికీ వేడివేడిగా సాయంత్రం పూట పకోడీలు తినాలనిపిస్తుంది. నేను ఈరోజు మీకు చెప్తుంది బ్రెడ్ పకోడా. అది కూడా హల్వాయి స్టైల్, మార్కెట్ స్టైల్, క్రిస్పీగా ఉన్న బ్రెడ్ పకోడా. చాలా చాలా బాగుంటుందండి. నేను చెప్పినట్టు చెయ్యండి. సాయంత్రం వేడివేడిగా చేశారనుకోండి, పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటారు. చూడండి, సరే, ఇది సాస్తో కానీ గ్రీన్ చట్నీతో కానీ ఇచ్చారనుకోండి పిల్లలకి, ఆహా ఏమి రుచి! చూసారా, ఇది చాలా చాలా బాగుంటుందండి. రండి, ఇది ఎలా చేస్తారో మీకు చెప్తాను. దీనికోసం ముందుగా 2 కప్పులు శనగపిండి వేసుకుంటున్నాము. శనగపిండితోనే చేస్తారండి, ఇది చాలా చాలా బాగుంటుంది. ఇదిగో 2 కప్పులు శనగపిండి వేసుకున్నాను. ఇప్పుడు అందులోని కొంచెం 1/2 చెంచా ఉప్పు వేస్తున్నాను. అలాగే 1/2 చెంచా వాముని కొంచెం ఇలాగా చేత్తో క్రష్ చేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మధ్యన చిన్న కన్నం చేసుకొని కొంచెం వాటర్ వేయాలి. ఒక మాట ఎక్కువ వాటర్ వేయకూడదు, వేస్తే పల్చగా అయిపోతుంది. ఈ పిండి మరీ పల్చగా ఉండక్కర్లేదు, కొంచెం జారుగా ఉండాలి. చూడండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇందులోని వేసుకొని ఇది చాలా స్మూత్గా కలుపుకోవాలి. నీళ్ళు చూసుకోండి, మీకు అవసరం అయితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది చాలా గాఢగా ఉంది, ఇంకొంచెం వాటర్ వేస్తాను. చూడండి, ఇప్పుడు స్మూత్గా కలిపేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, ఇలా జారుగా ఉండాలి. మరీ థిక్గా కాదు, అలా అని పల్చగా కాదు. ఇప్పుడు ఈ బ్యాటర్ని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను 6 బ్రెడ్ పీసులు తీసుకున్నానండి. తీసుకొని ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి, మిల్క్ బ్రెడ్ తీసుకోకండి. మిల్క్ బ్రెడ్ తీసుకున్నానంటే స్వీట్ ఉంటుంది, దాంట్లోని అందరూ ఇష్టపడరు, అది వేగంగా కరిగిపోతుంది. అందుకని మామూలు బ్రెడ్ తీసుకోండి. దానికి కార్నర్స్ కట్ చేసేయాలి. ఈ కార్నర్స్ కూడా పారీకూడదండి, ఇది మనం వేయించుకొని పెట్టుకుంటే మీకు బ్రెడ్ క్రమ్స్ అయిపోతుంది, లేకపోతే సూప్లో తినడానికైనా పనికొస్తుంది. దాన్ని ఎప్పుడు పారీకూడదు, వేయించుకొని ఒక బ్రెడ్ డబ్బాలో పెట్టుకోవాలి. ఇలాగా దీని కార్నర్స్ తీసుకొని 6కి పెట్టుకోవాలి. ఇదిగో ఇది ధనియా చట్నీ అండి, గ్రీన్ చట్నీ. ధనియా పత్తి అంటే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసిన రుబ్బి కొంచెం నిమ్మకాయ రసం వేసిన పచ్చడి అండి. ఇది చాలా బాగుంటుంది. ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక బ్రెడ్ మీద 6 పీసుల మీద రాసిస్తాను. అంతా స్ప్రెడ్ చేసేయాలి, బాగా రాసేసుకోవాలి. దీంతో మంచి టేస్ట్ వస్తుందండి. దీనికి ఇలా రాసేసుకోవాలి. మీకు కారం కావాలంటే ఎంతైనా కారం వేసుకోవచ్చు. చూసారా, 6కి ఇలాగా నిండా రాసుకొని పెట్టుకున్నాను. గ్రీన్ చట్నీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి అండి. ఇప్పుడు 2 ఉడికిన బంగాళదుంపలు తీసుకున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ఇవి తీసుకున్నాను. ఇప్పుడు గ్యాస్ వైపు వెళ్ళిపోదాం. గ్యాస్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. కొంచెం నూనె వేస్తున్నాను. వేసిన తర్వాత నూనె వేడెక్కగానే కొంచెం జీలకర్ర వేయాలి. చూడండి, జీలకర్ర అయిపోయింది. ఇప్పుడు ఇందులోని కొంచెం ఇంగువ వేస్తే దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి. గ్యాస్ సిమ్ చేసుకున్నాను. జీలకర్ర పౌడరు 1/2 చెంచా, కొంచెం కారం పౌడరు, అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకొని ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం ఇవి వేసేయాలండి. వేసి వేయించుకోవాలి. కొంచెం మసాలాలు మాడిపోకూడదు, గ్యాస్ సిమ్లోనే ఉండాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు, శనగపిండిలో కూడా ఉప్పు ఉంది కాబట్టి ఇందులో కొంచెం తక్కువ ఉప్పు వేయాలి, చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దుంపల్ని ఇలాగా మ్యాష్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. దుంపలతోనే కదా దీని టేస్ట్ అంతాను. ఇది బాగా కలుపుకోవాలండి. కలుపుకొని దీని గ్యాస్ ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి. నుంచి కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా అది కూడా వేసుకోవాలి. చూసారా, స్టఫింగ్ తయారైపోయింది.
ఇలా ఉండాలి. ఇది బాగా చల్లారిపోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకున్నాను, మూకుడు పెట్టుకున్నాను. ఇప్పుడు నూనె వేసుకుంటున్నాను. ఈ నూనె మరిగిలోగా ఇంకో స్టెప్లోకి వెళ్దాం. సరే, నూనె బాగా మరగాలి. చూడండి, పిండి బాగా నానింది. ఇప్పుడు ఇందులోని బేకింగ్ సోడా, 1 చెంచా బేకింగ్ సోడా వేయాలండి. బేకింగ్ వేసి ఇది బాగా కలుపుకోవాలి. రెస్టారెంట్లోని వాటిలోని బడ్డీల మీద చేస్తారు కదా, వాళ్ళు ఇలాగే చేస్తారండి. బేకింగ్ సోడా వేస్తే బాగా ఫ్లఫీగా వస్తాయి. ఇలా ఉండాలి, చూసారా. ఇప్పుడు ఏం చేయాలంటే ఏ స్టేజ్లో మరుగు నూనె, ఒక 1/2 స్పూను మరుగు నూనె వేసుకోవాలి. వేసుకొని కలుపుకోండి. చాలా చాలా సాఫ్ట్గా, చాలా ఫ్లఫీగా వస్తాయండి ఈ బజ్జీలు. ఇలా కలుపుకోవాలి. ఇది మరీ పలుచగా కూడా లేదు, అలా అని మరీ తిక్కగా కూడా లేదు, చూసారా. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ దుంపల పేస్ట్ ఉంది కదా, ఇది తీసుకొని దీని మీద పెట్టుకోవాలి. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి బాగా నిండుగా పెట్టుకోవచ్చండి. దీనికి హోటల్ వాళ్ళు అయితే కొంచెం తక్కువ పెడతారు, కానీ మనకెందుకు బాధ, మన ఇంట్లో హాయిగా చేసుకుంటున్నాం కదా, నిండుగా పెట్టుకొని చాలా చాలా టేస్టీగా చేసుకోవాలి. మొత్తం నింపియాలి. ఇలా 3 పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద కొంచెం టమాటా సాస్ ఇలా వేసుకోవాలి. కొంచెం తీతీగా పుల్లగా, ఇది చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా కొంచెం వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే 2 పీస్ తీసుకొని దీని మీద ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవాలండి. పెట్టుకొని కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసాక బ్రెడ్ తీసుకొని దానికి ట్రయాంగిల్గా కట్ చేసుకోవాలి. కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారా, ఇలా ఎంత బాగుందో చూడండి. చూడడానికి ఇలా వేసుకొని పక్కన పెట్టుకుందాం. నూనె మరుగుతున్నది, ఈలోగా ఇది డిప్ చేసుకోవాలి. మీకు ముందు ఇలాగా, మళ్ళీ ఇలాగా చేసుకొని స్లోగా ఇది 2 పక్కల తిప్పుకోవాలి. తిప్పుకొని ఇప్పుడు ఇది నూనెలో వేసుకోవాలి. చూడండి, నూనె మరిగింది. ఇప్పుడు జాగ్రత్తగా ఇది ఇందులో వేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా వేసుకోవాలండి. వేసుకుంటే సిమ్లో ఇది బాగా వేగిపోతుంది. సిమ్లో వేసుకోవాలి. ఇదిగో మరి హై పెట్టకూడదు. హై పెట్టారనుకోండి మాడిపోతాయి, ఎర్రగా అయిపోతాయి. ఇలా కొంచెం మీద నుంచి నూనె వేసుకోండి. పర్ఫెక్ట్గా కలర్ వస్తుందండి. చూడండి, 2 వేయండి, ఎక్కువ వేయకండి. ఎక్కువ వేసారంటే అది జామ్ అయిపోయి బాగా వేగవు. ఇక చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో, చూసారా. ఇక ఇలా ఆయిల్ లేకుండా చక్కగా, ఆయిల్ కూడా పీల్చదండి. ఇది అంత బాగున్నది, చూసారా. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుంటాను. చూడండి, ఇలా ప్లేట్లోకి తీసుకోవాలి. అసలు ఆయిల్ పీల్చదండి ఇది. చూడండి, ఇలా ప్లేట్లో తీసుకున్నాను. మళ్ళీ ఇంకో 2 వేసుకుంటాను. చూడండి ఎంత బాగా వేగిపోయో. ఇది మరీ ఎక్కువ ఎర్రగా చేసికూడదు. ఇంకోటండి, పర్ఫెక్ట్గా ఉన్న బ్రెడ్ పకోడా రెడీ అయిపోయింది, చూసారా. ఇదిగో చూడండి ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మార్కెట్ కన్నా, మనం మార్కెట్లో తెస్తాం కదా, దానికన్నా ఎక్కువ సాఫ్ట్గా ఉన్నాయండి. చాలా చాలా బాగున్నాయి. మరి మీరు చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ కూడా చేయండి. ఇంకోటండి, పర్ఫెక్ట్గా బ్రెడ్ బజ్జీ రెడీ అయిపోయింది, చూసారా. మార్కెట్ కన్నా ఎంతో బాగున్నది, ఎంతో సాఫ్ట్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని సాస్తో కానీ, చట్నీ, గ్రీన్ చట్నీతో కానీ తిన్నాం అనుకోండి, ఆహా ఏమి రుచి అనుకుంటాము. చూడండి, మరి మీకు నచ్చిందా? తప్పకుండా చేసుకోండి, అందరికీ చేసి పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేరు చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేస్తారు కదా. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.